ఇక సింహాద్రి తీసుకొచ్చిన పెళ్ళికొడుకు ఫ్రాడ్ అని, ముందే పెళ్ళయ్యే కొడుకు కూడా ఉన్నాడు. అమెరికాలో జాబ్ లేదని జాను నిరూపిస్తుంది. సింహాద్రి షాక్ అయ్యి మనసులో జాను ఈ పెళ్లితో నేను నీకు చెక్కు పెట్టాలి అనుకుంటే నువ్వు కథ మొత్తం రివర్స్ చేశావు అని అనుకుంటూ ఉంటాడు. వీడి మొఖానికి అమెరికాలో కాదు కదా హైదరాబాద్లో కూడా ఉద్యోగం లేదు అని జాను అంటుంది. నిజమా? అమెరికాలో జాబ్ లేదా అని అలకనంద షాక్ అయిపోతుంది. రకరకాల మోసాలు చేయడమే వీళ్ళ పని. చాలా అప్పులున్నాయి అని జాను పెళ్ళికొడుకు భాగోతం మొత్తం ముందు పెడుతుంది. ఇక సూర్య పెళ్ళికొడుకు కాలర్ పట్టుకొని నిజం చెప్పరా అని నిలదీయడంతో జాను చెప్పిందంతా నిజమే అని పెళ్ళికొడుకు ఒప్పుకుంటాడు. సింహాద్రి మనసులో నేనిప్పుడు కలుగజేసుకోకపోతే నా పేరు బయట పెట్టేస్తారు అని పెళ్ళికొడుకుని కొడతాడు. అడ్డు వచ్చిన పెళ్ళికొడుకు తండ్రిని కూడా కొట్టి పంపించేస్తాడు. నందు, శారద చాలా ఏడుస్తూ ఉంటారు. పోలీసులకు పట్టించకుండా పంపించేశారేంటి అని అక్కడున్న వాళ్ళు అడిగితే, ఆ మాత్రం నాకు తెలియదా? ఈ సింహాద్రి ఉండగా నువ్వు మాట్లాడతావా? పోలీసులకు పట్టిస్తే రేపు ఈ వార్త పేపర్లో వచ్చి నందు పరువు పోతుంది. రేపు మళ్ళీ ఎవరైనా పెళ్ళికి ఒప్పుకుంటారా అని సింహాద్రి కేకలేస్తాడు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు నన్ను క్షమించండి అని శారద, నందులకు క్షమాపణలు చెప్తూ ఉంటాడు సింహాద్రి. రే శంకర్, నన్ను క్షమించరా అని చనిపోయిన తన ఫ్రెండ్కి సారీ చెప్తాడు సింహాద్రి. తన నటనతో అందరూ తన మీద అనుమానం లేకుండా చేసుకున్నానని సింహాద్రి అనుకుంటూ ఉంటాడు. ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా మొదటిసారి పెళ్లిపీటలు ఎక్కి నందు తండ్రిని చంపేసింది. రెండోసారి ఇలా అయింది. నందుకిక పెళ్లి జరగదు. మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఇక నందుకి రెండో మూడో సంబంధం వాడే గతి అని అందరూ నానా మాటలు అంటూ ఉంటారు నందును. ఇక నందు చాలా ఏడుస్తూ ఉంటుంది. శారద కూడా కుమిలిపోతూ ఉంటుంది. శారద నందు దగ్గరికి వెళ్ళి, నందు, నాకు ఓ మాట ఇవ్వవా? కాదు కాదు, నాకు వరం ఇవ్వవా అని అంటూ ఉంటుంది. అమ్మ, ఇది కాకపోతే ఇంకో సంబంధం తీసుకొద్దామని జాను అంటే, ఇంకేం వద్దు. నందుకి మళ్ళీ అమెరికా సంబంధాలు వద్దు. నా కూతురికి ఒక సంబంధం చెడిపోయింది. రెండోది పీటల మీద వరకు వచ్చి ఆగిపోయింది. నందుకి ఇప్పుడే ఈ పీటల మీద పెళ్లి జరగాలి అని అంటూ ఉంటుంది శారద. అమ్మ, అలా ఎలా జరుగుతుంది అని జాను అంటుంది శారదతో. దానికి శారద, ఎందుకు జరగదు? నా ఆడపడుచు కొడుకు, నా భర్త అక్క కొడుకు మురళి ఉన్నాడు కదా అని శారద అంటుంది. నందు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మురళి కూడా షాక్ అయిపోతాడు. మురళి, ఇలా రారా అని శారద పిలుస్తుంది. అత్తయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని మురళి అంటాడు. ఏం మురళి, నా కూతుర్ని పెళ్లి చేసుకోలేవా? నీ మేనమామ కుటుంబానికి అండగా ఉండలేవా? తండ్రి పైన దుఃఖంలో ఉన్న పీటల మీద కూర్చుంది. దాని తలరాత ఇలా అయిపోయింది. ఇంకా దీనికి సంబంధాలు ఎలా వస్తాయి? తోట సమస్య ఎప్పుడు పోతుంది? నందు అంటే నీకు ఇష్టమే కదా అని అడుగుతూ ఉంటుంది శారద. శారద ప్రశ్నకి నందు నాకిష్టం లేదు అని గట్టిగా అరుస్తుంది. నందు అంటే ఇష్టమేనా అని బావని అడుగుతున్నావు కానీ నాకు బావ అంటే ఇష్టమేనా అని అడిగావా? నేను బావని పెళ్లి చేసుకోను అని అరుస్తూ ఉంటుంది నందు. బామ్మ ఏడుస్తూ, ఒసే నందు, ఇంత జరిగిన నీ మొండు పట్టుదల వదలవా అని అంటూ ఉంటుంది. నేను అమెరికా వెళ్ళాలి. బావని చేసుకుంటే ఊరు దాటలేను. నేను ఎన్ఆర్ఐ సంబంధమే చేసుకుంటా. అమెరికానే వెళ్తా అని అంటూ ఉంటుంది నందు. వెళ్ళవే వెళ్ళు, అమెరికా వెళ్ళు, కానీ మా శవాల మీద నుంచి నడిచి వెళ్ళు అని శారద అంటుంది నందుతో. నేను బెదిరించడం లేదు. నీ వెనుక ముగ్గురున్నారే, వాళ్ళకెప్పటికి సంబంధాలు తేవాలి? అన్నీ ఆలోచించే నువ్వు అమెరికా వెళ్ళడమే నీకు కావాలి అంటే నేను నా ముగ్గురు కూతుర్లు చస్తాం. ఇల్లు తోట అమ్ముకొని వెళ్ళు అని శారద అంటుంది నందుతో. నందు ఆఖరిసారి కొంగు పట్టుకొని అడుగుతున్నానే, మురళిని పెళ్లి చేసుకోవే, నీకు దండం పెడతానే, నీ కాలు పట్టుకుంటానే, మురళిని పెళ్లి చేసుకోవే అని శారద బతిమలాడుతూ ఉంటుంది నందుని. నందు ఏం చెప్పకపోవడంతో, అత్తయ్య, మీరు మీ కూతురు దగ్గరికి వెళ్ళిపోండి. నేను నా మిగతా ముగ్గురు కూతుర్లు చనిపోతాం. నందు అమెరికా వెళ్తుంది అని శారద గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటూ ఉంటుంది. అందరూ డోర్ కొట్టిన శారద తీయదు. దాంతో మురళి, సూర్య డోరు బద్దలు కొట్టి శారదని కాపాడతారు. నందు, నీ వల్ల మీ అమ్మ చనిపోవాలనుకుంటుంది. మీ అమ్మ చనిపోతే వీళ్ళంతా ఏమైపోతారే అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎవరు ఏమైపోతే దానికేంటత్తయ్య? దానికి దాని స్వార్థమే కావాలి. నందు మురళిని పెళ్లి చేసుకోకపోతే ఈరోజు కాకపోయినా మేము రేపైనా చనిపోతామని శారద ఏడుస్తూ ఉంటుంది. నందు, మీ అమ్మ మాట వినవే, కావాలంటే నేను నీ కాలు పట్టుకుంటానే అని బామ్మ నందికి చేతులు జోడించి బతిమలాడుతూ ఉంటుంది. నీ ఒక్కదాని నిర్ణయం వల్లే మీ అమ్మ ప్రాణం, నీ ముగ్గురు చెల్లెల భవిష్యత్తు ఉందే. వీళ్ళందరినీ చంపుకుంటావా లేదా నీ ఆశని చంపుకుంటావా? నువ్వే ఆలోచించుకో అని బామ్మ నందుతో అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.